పుష్ప 2 సినిమాపై మొట్టమొదటిసారిగా లైవ్లోకి వచ్చారట రాజమౌళి. ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. మరి స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు. తాను ఒక సినిమా తీయాలి అనుకున్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమాలోకి ఏదో ఒక అవార్డు రావాల్సిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తారు. మరి ముఖ్యంగా సెంటిమెంటల్గా ఉంటాయి, ఫైటింగ్ సీన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ సినిమా వేరే లెవెల్లో ఉంటుందని చెప్పాలి. అయితే స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఏదైనా సినిమా తీశాడంటే ఖచ్చితంగా 2-3 సంవత్సరాలే టైం పడుతుంది. ఈ నేపథ్యంలోనే మరి రాజమౌళి పుష్ప 2 గురించి కూడా మాట్లాడుకొస్తున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు, కానీ వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికైతే పుష్ప ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పుష్ప 1 చూస్తే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. ఆ స్మగ్లింగ్, ఆ స్మోకింగ్ యాటిట్యూడ్, నిజంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్లో ఇంత యాటిట్యూడ్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ పుష్ప 2 కూడా అలానే ఉండబోతుంది, అంతకు మించి ఉండబోతుంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ కొంచెం మరి ఎవరు చెడిపోకుండా, మరి అంత రఫ్గా కాకుండా అందరికీ ఒక మెసేజ్లా ఉంటే బాగుంటుంది. కానీ ఆ సినిమాలో ఎక్కువ స్మగ్లింగ్కి సంబంధించి హీరో యొక్క క్యారెక్టర్ నెగిటివిటీగా ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా మరి ఆ సినిమా విషయంలో ఉద్దేశాలు వేరుగా ఉంటున్నాయంటూ కూడా మాట్లాడుకొచ్చారట డైరెక్టర్ రాజమౌళి.